వారు ఒక ఊరిలో 10 మంది 20 మంది సంబంధించిన వారు ఇచ్చేస్తుండే. ఆ అమ్మవారి రాజశ్యామల అనుగ్రహంతో వారందరూ ఎప్పుడు సస్యశ్యామలంగా రాజుల్లోకి ఎప్పుడు నిండిగా ఉంటుండే, కావాల్సినవి ఉంటుండే అమ్మవారి సంబంధించి. తర్వాత రాను అందరూ కూడా తెలిసిపోయి అందరూ కూడా ఈ యాగం చేసుకుంటే బాగుంటుంది, ఈ పూజ చేసుకుంటే బాగుంటుందని ఇంట్లో కూడా అందరూ కూడా ఆ రాజశ్యామల చిత్రపటం పెట్టుకొని విప్పన్నతో దీపారాధన చేయాలి. దీంట్లో ప్రత్యేక విప్పన్నతో దీపారాధన చేసేస్తున్నారు. అదేవిధంగా అమ్మవారికి దానిమ్మ పండ్ల నైవేద్యం ఎక్కడం, ఇట్లా అమ్మవారికి ఇష్టమైన అన్నిటికన్నా ముఖ్యమైనది తాంబూలం. అమ్మవారికి ఇష్టం ఏదైనా తాంబూలం కానీ కిల్లి కానీ మిఠా కిల్లి అలాంటి అమ్మవారికి పెట్టడం చాలా ఇష్టం అన్నమాట. అలా ఎవరైనా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైనా పాల్గొనాలనుకుంటే రాత్రి సంధ్యా సమయంలో 7 గంటల రాత్రి సమయంలో 7 గంటలకు 8 గంటలకు ఇక్కడ అహనం స్టార్ట్ అవుతుంది. ఎవరైనా కూడా వచ్చి మా నంబర్స్ కాలింగ్ అవుతాయి. ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి స్లాట్ బుక్ చేసుకొని వచ్చి హోమంలో పాల్గొనవచ్చు. అమ్మవారికి సంబంధించిన అన్నిటికీ ముఖ్యంగా పిల్లలకు విద్యాబుద్ధి తెలివి మంచిగా రావడం, తర్వాత వాక్శుద్ధి ఉండడం, ఒక మొహంలో ఒక మంచి తేజస్సు రావడం, అనారోగ్యంతో ఇమ్మీడియట్గా ఆరోగ్యవంతులు కావడం, డబ్బు సమస్యతో డబ్బు అనుకూలంగా మారడం, విద్య అంటే జాబుకి సంబంధించిన ప్రాబ్లం జాబ్ క్లియర్ కావడం, ఇంకా అన్నిటికీ ముఖ్యమైనది రాజకీయంగా అనుకోండి. లేదా జనాలలో ప్రత్యేకమైన మంచి పేరు ప్రత్యేకత ఉండి రాజకీయంగా ఎదగాలంటే ఇంట్లో ఇది అమ్మవారి రాజశ్యామల అతి ప్రత్యేకంగా ఉంటుంది అన్నమాట. అన్నిటికీ విజయం అంటే మొత్తం అన్ని ఒక్కో దానికి ఒక పూజ అన్ని రావాలంటే ఏ పూజ చేయాలంటే రాజశ్యామల పూజ చేసుకుంటే అన్ని విధాలు విజయం ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యమైన మంచి మనసుతో మంచి సంకల్పంతో మంచి దీవెనతోటి మనం చేసుకుంటే అమ్మవారు ఎప్పుడు కూడా మన ఎంబడి ఉండి అమ్మ చల్లని చూపు మనతో ఉండి మనం హ్యాపీగా అమ్మవారి అనుగ్రహం పొందామంటే అమ్మవారి చల్లని చూపు మన ఎంబడి ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. ఈరోజు అమ్మవారి మండపారాధన జరిగింది, అమ్మవారి విగ్రహారాధన ఇవన్నీ కూడా జరిగింది. అయితే మాకు శ్రీ మలయాళ భగవతి పీఠంలో అమ్మవారి అలంకారం కూడా జరిగింది. ఇది పీఠంలో అమ్మవారి ప్రత్యేకమైన మూల విగ్రహం చేసిన మలయాళ భగవతి ఉంటుంది. మీకు అది కూడా చూపించేస్తాను. అమ్మవారి ఆరాధన ఉంటుంది. అందులో ప్రత్యేకంగా అమ్మవారి ఆరాధన అక్కడ రూమ్లో అక్కడ అమ్మవారి గుడిలో అక్కడ అయిన తర్వాత ఇక్కడ మనం హోమశాలలో అమ్మవారి రాజశ్యామల మండప ఆరాధనలో ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా మీరందరూ కూడా లోక కళ్యాణాలు అందరూ క్షేమంగా ఉండాలని, ఆరోగ్యవంతులుగా, డబ్బు సంపన్నంగా ఉండాలని, అందరూ విజయంగా ఉండాలని ఈ యాగం తెలిపెట్టాను. ఎవరు మా మలయాళ భగవతి పీఠం మా భక్తులు కానీ మాది త్రిబుల్ఎస్ కేరళ రెమెడీస్కి సంబంధించిన ఎవరైనా కూడా మా బంధువర్గులు భక్తులందరూ కూడా ఆనందంగా దాయకంగా ఉండాలని, ఎవరైతే నన్ను గురువుగా భావించి నా రెమెడీస్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఇల్లు ఎప్పుడు శశామాలు ఉండాలని, అయ్యప్ప స్వామి అనుగ్రహం, శ్రీ రాజశ్యామల అనుగ్రహం, శ్రీ మలయాళ భగవతి అనుగ్రహం వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఉండాలని కోరుకుంటాను. శ్రీ శివనాథ తంత్రి శ్రీమాతే నమో నమః. స్వామియే శరణమయ్యప్ప.